ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిదీ కుట్రే, ప్రతిదీ. అది ప్రభుత్వ పరంగా జరిగే అవకతవకలైనా, లేకపోతే టెక్నికల్గానో ప్రకృతి పరంగానో జరిగే ప్రమాదాలైనా, లేకపోతే ఎవడో అవినీతి పరుడు చేసే అవినీతి అయినా, ఎవడో దోచుకునేవాడు చేసే దోపిడీ అయినా, లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకునేవాడు చేసే అరాచకమైన మహిళలపైన లేకపోతే బాలికలపైన చేసే అరాచకమైన ఏదైనా కుట్ర. ఇంకా కుట్రకు కాదేది అనర్హం. ఇది ఆంధ్రప్రదేశ్కి కొటేషన్. అట్లా ఉంది సిచ్యువేషన్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పవసరంలా, ప్రతిదీ కుట్ర అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాదాపు 1.5 ఏడాది అవుతుంది అనుకుంటా, సుమారుగా 1 ఏడాది దాటింది. అది కుట్రే అన్నారు. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగాయి, అవి కుట్రలే అన్నారు. ఇప్పుడు తాజాగా డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఇది టీచర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్, దాని మీద డెఫినెట్గా అంత పెద్ద నియామకాలు జరిగినప్పుడు గిట్టని వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు రాని వాళ్ళు, లేకపోతే అపోజిషన్ పార్టీసో, లేకపోతే ఇంకో రకంగానో కొన్ని ఆరోపణలు, కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. తప్పులేదు, ఆరోపణలు చేయడానికి తప్పట్టాల్సిన అవసరం లేదు, అనుమానాలు వ్యక్తం చేయడానికి తప్పట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే వాటిల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ ఎగ్జామ్స్ వీటిల్లో. కాబట్టి ఆ ఎగ్జామ్ జరిగిన తీరు కానీ, ఎవాల్యుయేషన్ జరిగిన తీరు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కోటాలోనో రిజర్వేషన్ రోస్టర్లోనో రకరకాలుగా ఉంటాయి కదా ఆ సెలక్షన్ ప్రొసీజర్లోనే. వాటిల్లో ఎక్స్పర్ట్స్ ఉండి ఇది ఇలా కాకుండా ఇలా జరగాలి, ఇలా ఎందుకు జరిగిందని పేక లాగే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా కొంత లాజిక్స్ కూడా ఉంటాయి అందులో. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది పట్టు కూర్చోడు. ఇది జరిగి 3 నెలలు అయిపోయింది. ఆయన లేటెస్ట్గా నిద్రలేచారు. ఓకే, గవర్నమెంట్కి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ కేసులు, ఈ లిక్కర్ స్కాములు ఇవన్నీ వచ్చి మీద పడుతున్నాయి. పబ్లిక్ డైవర్షన్ చేయాలనుకున్నాడు అటెన్షన్ని. డిఎస్సిని పట్టుకున్నాడు. ఓకే, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ రైట్ ఉంది, దాన్ని గౌరవిద్దాం మనం. ఆ క్రమంలో డిఎస్సి మీద మొన్న గురువారం నాడు 3 గంటలు, దాదాపుగా 2 గంటల పైనే ప్రెస్ మీట్ పెట్టి దాని మీదనే వీడియోలని, ఆడియోలని అవి ఇవి వేశారు. దాన్ని కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న నీట్ పరీక్షలు, భారతదేశంలో నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ ఎంత గొడవ అయింది. ఈ కాక్రోచ్ పార్టీ అనేది దాన్ని బేస్ చేసుకునే కదా పుట్టింది. నిజమే, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుని లీకేజీల పేరుతో నాశనం చేస్తే ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. అది ఏపీ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా, జగన్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు గవర్నమెంట్ అయినా, ఇంకొకళ్ళ గవర్నమెంట్ అయినా, సమస్య లేదు, వదలాల్సిన పనే లేదు. అలాగే ఇందులో కూడా అలాంటివి ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించే అర్హత ఉంది, ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఫర్ దట్ మ్యాటర్ అవసరమైతే విచారణ అడగడాన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. అసలు నేను అంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక సలహా అని అనుకుంటే మరి నాకు సలహా అంటే అంటాడేమో అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎందుకో పిటిషన్ వేయకూడదు? ఆయన చాలా ఆధారాలు చూపిస్తున్నాడు కదా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని. ఆయన స్వయంగా ఆయనే కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హోదాలో, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో పిటిషన్ వేయొచ్చు. మరి ఆయన ఎందుకు వేయట్లేదు అనేది ఆ విజువల్ తర్వాత ఎదురుగానే వేయొచ్చు, పిటిషన్ వేయొచ్చు. సరే, అవి కాకుండా ఆరోపణలు చేస్తున్నారు, బాగానే, అంతవరకు బాగానే ఉంది. ఇవాళ ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ వేసి దాంట్లో ఇంకొక ఇది పెట్టారు, డార్క్ ఆపరేషన్ బై చంద్రబాబు నాయుడు. ద సో కాల్డ్ మెగా డిఎస్సి was a carefully engineered policy sketch for a mega scam, a dark operation by CM Chandrababu Naidu and his son Nara Lokesh. అంటే ఇది ఒక చీకటి ఆపరేషన్, చీకట్లో చేసిన ఆపరేషన్, ఒక కాన్స్పిరసీ, అంటే ఒక కుట్ర చేశారు అని.
సో డిఎస్సిలో అవకతవకల స్థాయి నుంచి ఎవడు పట్టించుకోవట్లేదు అనుకున్నాడేమో, ఆయన కాన్స్పిరసీ దాకా వెళ్ళిపోయాడు. ఏముంటుంది, కుట్ర ఏముంటుంది? అవకతవకలు జరిగాయని ఆరోపించండి, ఓకే, వాళ్ళు సమాధానం చెప్పాలి. అవినీతి జరిగిందని చెప్పండి, సమాధానం చెప్పాల్సిందే గవర్నమెంటు. చెప్పకపోతే గవర్నమెంట్ తప్పు. కుట్ర ఏంటి? మీరు ఎవరిని రెచ్చగొట్టదలుచుకున్నారు కుట్ర అని? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, ఎవరో కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేశారు, దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయి, అది పెద్ద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం వచ్చింది, దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోయారు, దానికోసం కొంత యూత్ జంజీ వాళ్ళు కాక్రోచ్ పార్టీ అని పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు కుట్ర అంటలేదే. కొత్తగా నేను బొద్దింకనే అని చెప్పిన మీరు దీని కుట్ర అనే పేరు ఎందుకు పెడుతున్నారు అనేది ఒకటి నాకు అర్థం కావట్లేదు. రెండోది, మొన్న స్టీల్ ప్లాంట్లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఒక దుర్ఘటన, ఇవాళ మృతుల సంఖ్య 10కి చేరింది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. దాని మీద మొన్న వెళ్ళి అక్కడ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, దాంట్లో కూడా కుట్ర ఉందనే తరహాలో మాట్లాడారు. సరే, వెళ్ళి పరామర్శించడం ఆయనకు ఆ రైట్ ఉంది, ఆయనకు ఆ బాధ్యత కూడా ఉంది, మనం స్వాగతించాలి. పైగా ఎక్కడ చావులుంటే అక్కడికి పరుగులు పెట్టుకుని వెళ్ళాలో ఆయన ముందుంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన వెనుక చాలా రకాలు, మా పత్రిక రాసింది, మేము వార్తలు ఇచ్చాం, అక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, కార్మికుల భద్రతకి గ్యారంటీ లేదు, కార్మికులను తగ్గిస్తున్నారు, మోడర్నైజేషన్ లేదు, ఎక్విప్మెంట్ మోడర్నైజేషన్ లేదు, టెక్నాలజీ మోడర్నైజేషన్ లేదు, ఆధునీకరణ ఇవేమీ లేకుండా దాన్ని నడుపుతున్నారు, నిర్లక్ష్యం కనపడుతోంది. ఇది పద్ధతి. ఆధునీకరించట్లేదు, నిర్లక్ష్యం కనపడుతోంది, కార్మికులను తగ్గిస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు, రిటైర్ అయిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలి, స్కిల్డ్ కార్మికుల్ని అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇవి ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక ఆయన మరి ఎందుకన్నారో నాకు తెలియట్లేదు, కానీ కుట్ర అన్నారు. స్టీల్ ప్లాంట్లో కుట్ర జరిగిందన్నారు, ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందన్నారు. నాకు అసలు అంటే ఓకే, నా అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను. ఆయన అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ మూసేయడానికి కుట్రపూరితంగా కావాలని ప్రమాదం చేశారు అనేది ఆయన మాట. అంటే ప్రమాదం, స్టీల్ ప్లాంట్ మూసేయాలని ప్రభుత్వం కుట్ర చేసి, కేంద్ర ప్రభుత్వం ఎస్, వైజాగ్ స్టీల్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, RINL, వైజాగ్ స్టీల్ని RINL అంటారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది రంగ సంస్థ. కార్మికుల్ని అది మూసేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి కార్మికులు చంపేసింది అనేది ఆయన విశ్లేషణ యొక్క సారాంశం. ఇది అందులో లోపాలు ఉన్నాయని మేమే చెప్పాం. ఆయన అది కూడా చెప్తున్నాడు, మీకు ఈనాడు రాస్తే ఓకే కదా, మీకు ఆంధ్రజ్యోతి రాస్తే ఓకే కదా, వాళ్ళు రాసిందే నేను చెప్తున్నాను, మేము ఎక్కడ కుట్ర ఉందని రాయలేదే, మేము ఎక్కడ కుట్ర ఉందని చూపిలేదే, మేమంత మూర్ఖులం కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు, ప్రభుత్వాలు కుట్ర చేసి కార్మికులను చంపేస్తాయనే అంత దుర్మార్గపు జర్నలిజం మాకైతే తెలియదు మరి. ఓకే, సో ఆయన కుట్ర ఉంది అని అన్నారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ కుట్ర ఆరోపణల నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటోంది? నా ఉద్దేశం అక్కడ విశ్లేషణనో లేకపోతే దీన్నో క్వశ్చన్ చేయడం కాదు. నిజంగా అక్కడ కుట్రే కనుక ఉంటే దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకంటే చనిపోయింది వైజాగ్ కార్మికులు. అవతల వాళ్ళు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకో దానికి మాట్లాడుతున్నారా, అది మీరు చూసుకోండి.
ప్రభుత్వం ఎందుకు ఇంతగా నిస్సహాయంగా చేష్టలుడికి చూస్తోంది? జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో కుట్ర అంటారు, స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర అంటారు, ఇంకొక విశ్లేషకుడు ఆయన కుట్ర ఉందంటాడు. కుట్ర అనే పదం వాడారు. ఎస్, ఐ హ్యావ్ ఎవిడెన్స్. ఎవిడెన్సే ఉంది, అది ఒక మీడియాలో మాట్లాడిందే కుట్ర అని. ఆయన ఛాలెంజ్ కూడా విసిరాడు, నేను నిరూపిస్తానని. వెళ్ళి కూర్చోండి, నిరూపించుకోండి. లేదా నిగ్గుదేల్చండి, స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర జరిగిందా లేదా నిగ్గుదేల్చండి. అవకతవకలు, ఎస్, దెర్ ఆర్ మెనీ ల్యాప్సెస్, మెనీ ల్యాప్సెస్ ఆర్ దేర్. అది ఆంధ్రజ్యోతి బయటపెట్టింది, అఫ్కోర్స్ ఈనాడు బయటపెట్టింది, ఇంకా కొన్ని మీడియా సంస్థలు కూడా రాశాయి. కానీ కుట్ర అనే పదం చాలా డేంజరస్, చాలా 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 డేంజరస్. ఈ కుట్రను ఛేదించాల్సిన బాధ్యత, ఈ కుట్ర ఎందుకు జరిగింది, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, కుట్ర చేసింది ఎవరు, ప్రభుత్వమే కుట్ర చేసిందా, ఎందుకు చేసింది, అసలు చేసిందా లేదా, ఇది తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. లేదా కుట్ర ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి తనపైనే కేంద్ర ప్రభుత్వమే తేల్చుకోవాలి. ఇది రెండవది. తర్వాత ఇంకొక మా తోటి జర్నలిస్ట్ వారేమంటారంటే, ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతాయి వైజాగ్ స్టీల్లో. ఆఫ్కోర్స్ ఆవిడ కొంత రీసెర్చ్ చేసినట్టున్నారు దాని మీద. వెళ్ళి కార్మికులతో మాట్లాడడం కానీ, అక్కడ స్కిల్డ్ లేబర్తో మాట్లాడడం కానీ, అక్కడ సిచ్యువేషన్ మాట్లాడడం కానీ, కొన్ని లాజికల్గానే అనిపించాయి. నేను వింటే నాకు కూడా ఐ కన్విన్స్డ్. అవి చూసినప్పుడు మరి ఇంకా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇదో జ్యోతిష్యమా? వృశ్చిక రాశి వారికి జూన్ నుంచి అద్భుత యోగం పట్టబోతోంది అని చెప్తారు. అది 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 ట్రాషా నిజమా పక్కన పెడదాం, జ్యోతిష్యం. కానీ ఇక్కడ ప్రమాదాలు, ఇంకా కొన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని అంటే వెంటనే ఎన్ఐఏ వాళ్ళు రంగంలో దిగుతారు. దిగి అక్కడ ఆ గల్లీ ఈ గల్లీ తిరిగి 10 మందిని పట్టుకుంటారు, దొరుకుతారు, ఆటోమేటిక్గా దొరుకుతారు, దాడులు జరగకుండా కాపాడుకుంటారు. మరి ఇక్కడ మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయన్నప్పుడు వెంటనే ఆ కన్సర్న్ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్కు సంబంధించిన RINLకు సంబంధించిన మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది ఏంటి అనేదన్నా చూసుకోవాలి. లేకపోతే ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతుందనేనా క్రాస్ చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఈ బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. అసలు ప్రతిదీ కుట్ర ఎందుకు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ప్రతిదీ కుట్రే, కుట్ర. ఒక ఆయన కుట్ర అంటాడు, అవునవును కుట్ర అని ఇంకో ఆయన అంటాడు. సో ఎందుకు ఈ కుట్రల దీంట్లో బంధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టు కూర్చుంటోంది? దిస్ ఈజ్ మెయిన్ క్వశ్చన్ టు నైట్ ఫ్రమ్ మై సైడ్. చిన్న డిబేట్ తర్వాత చర్చను చూద్దాం.